హాయ్ గాయ్స్ అందరికి ఇవాళ అయితే కొత్త బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసా. చూడండి, ఇవాళ గురు పౌర్ణమి కదా. మా ఊరు దగ్గరలో ఉన్న అల్లెడివి సాయిబాబా కోవిల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, మా ఈదిలో నుంచి అయితే బయలుదేరిపోయాం. చూస్తున్నారా, నేను మా అన్నయ్య గురుచరణ్ అయితే బయలుదేరాం. మన ఊరు నుంచి ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. చూడండి, ఇలా వెళ్తుండే ఇది అయితే రాయిపిల్లి శివాలయం. లోపలికి రాయిపిల్లి బొంతువలస అయితే వెళ్ళాలి. ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. చూడండి, స్ట్రైట్ వెళ్తే మరపక్క కేసరపల్లం గట్ట వస్తుంది. లెఫ్ట్కి తిరిగిపోవాలి. ఇటైతే మధ్యలో ఒక 2 ఊర్లు ఉంటాయి. 2 ఊర్లు దాటాక అల్లెడవి అయితే వెళ్ళాలి. ఇదిగోండి, ఫస్ట్ ఊరు అయితే బయాన్పేట. బయాన్పేటలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి, ఇదైతే బయాన్పేట ఊర్లో ఉన్న స్కూల్. చూస్తున్నారుగా, ఇదిగోండి మా ముగ్గురం అయితే వెళ్తున్నాం. బయాన్పేట వెళ్తున్న తోవలో మధ్యలో రోడ్డు అయితే ఇదైతే యాదపేట. చూడండి, భక్తులు అయితే వస్తున్నారు, వెళ్ళారు, చాలామంది నడుచుకుని అయితే వస్తున్నారు. దగ్గరలో ఊళ్ళు కదా, అందరూ నడిచి అయితే వెళ్ళిపోయారు ఆడవాళ్ళు. చూడండి, రోడ్డు అయితే ఎలాగ ఉంటుందో. ఇంతకుముందు బ్లాగ్ పెట్టాను కదా, రోడ్డు మొత్తం చూసే ఉంటారు. ఇదిగోండి, ఐస్ బోల్డ్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. చూడండి, చుట్టూ తోటలే ఉంటాయి, మధ్యలో మట్టి రోడ్డు. ఇటైతే రిసార్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇటైతే సాయిబాబా పువ్వులు అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి ఒక 2-3 ఐస్ బళ్ళు. ఉన్నారు జనాలు. చూస్తున్నాడు, అదే కోవిలే. ఇదిగోండి, ఇక్కడ ఈ విగ్రహం చాలా ఫేమస్. చూడండి, అదే కోవిల మనం వెళ్తున్నాం. చూడండి, చూస్తున్నారుగా, ఆల్రెడీ భక్తులు అయితే వెళ్ళి వస్తున్నారు. ఇదిగోండి, చుట్టుపక్కల మంచి మంచి మొక్కలు అయితే వేశారు. ఇదిగోండి, ఇటే వెళ్ళాలి కోవిలికి. లోపల సాయిబాబాని దర్శించుకున్నాం. చూడండి, వీడియో తీయనివ్వరు కదా అనుకున్నాం, కానీ వీడియో అయితే తీసాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి విగ్రహాలు మంచి అయితే ఉన్నాయి. ఇదైతే హోమం కాలుస్తున్నారు బయట విగ్రహాలు. చూడండి, ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహాలే. పెద్ద విగ్రహం చూపించాను కదా, అలాగైతే ఎక్కాలి. ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది. ఇదిగో చూడండి, విగ్రహం చాలా పెద్దది. చూస్తున్నారా, పైకి ఎక్కొచ్చు, ఆ రూమ్ లాగా ఉంది కదా. మేము కూడా అన్నదానంకి వచ్చాం, తినేసి బయలుదేరిపోతున్నాం. చూడండి, ఇందాక చూపించాను కదా, ఈ తోవలో నుంచి చాలా అయితే ఒక్కగా ఉంది అంటున్నాడు గురుచరణ్. చూడండి, ఆటోలు కూడా చాలా వచ్చాయి. మేమైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. చూడండి, మేమైతే ఇప్పుడైతే రిసార్ట్లోకి అయితే వెళ్తున్నాం. రిసార్ట్లోకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేసాము. ఒక 2-3 రీల్స్ అయితే చేసాము. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. చూస్తున్నారా, రీల్స్ అయితే చేసాం. ఇదిగోండి, ఇదే రిసార్ట్. ఏవో కొబ్బరి బొండలు ఏవో వచ్చి వీడియోస్ చేసి బయలుదేరిపోతున్నాం. చూడండి, ఇదిగోండి, మేమైతే
ఊర్ల నుంచి వచ్చాం కదా, ఇప్పుడు అలా కాదు, హెచ్ఆర్ల మీద నుంచి అయితే వెళ్తున్నాము. రైట్ సైడ్ తిరగాలి. ఇదిగోండి, ఇది కూడా మొత్తం మట్టి తోవేనే, చుట్టూ మొక్కలే ఉంటాయి. చూస్తున్నారా ఎలా ఉందో రోడ్డు? మేము ఒక ముందు బ్లాగ్ పెట్టాం కదా, ఈ కొండ దగ్గర బుల్లెట్స్ ఉరుకుతాయని. ఆ కొండ అవతలే మా ఊరు. ఇదిగోండి, ఆ కొండ అవతలే మా ఊరు అల్లినగరం. చూడండి, బుల్లెట్లు దొరుకుతాయి అన్నాం కదా, ఈ తోవల నుంచే వెళ్ళాలి. చూడండి, ఇలా మట్టి రోడ్ నుంచి అయితే రావాలి. చూస్తున్నారా, ఇప్పుడైతే రోడ్డు ఉంటుంది. మేమైతే ఇటు వెళ్ళాలి, హెచ్చర్ల కదా. చూస్తున్నారా, ఇదిగోండి తోవలో అయితే విగ్రహం ఉంటుంది. ఇటైతే హెచ్చర్లో వెళ్ళిపోవాలి. చూడండి, తోవ మధ్యలో ఊర్లు కూడా ఉన్నాయి, ఒక 2-3 ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది. మేము ఒకసారి ఎక్కడికి వీడియోస్ కూడా వచ్చాము. అప్పుడు ఫోన్ లేదు కాబట్టి బ్లాగ్స్ చేయలేకపోయాము. చూడండి, హైవే దగ్గరలో అయితే వచ్చేసాము. చూస్తున్నారా, వర్షం పడుతుంది కదా అనుకున్నాము, మేఘాలు ఎక్కాయి. ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళాలి. మధ్యలో అయితే ఇంకో ఊరైతే వస్తుంది. చూడండి, అదైతే కేశవరెడ్డి స్కూలు. చూస్తున్నారా, చూడండి, మేమైతే హెచ్ఆర్లలోకి అయితే వచ్చేసాము. అటు కుమార్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. హెచ్ఆర్ల సెంటర్లోకి అయితే వచ్చేసాం. చూడండి, సెంటర్ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ మా అన్నయ్యకి బ్యాంకులో పని ఉందన్నాడు, లోపలికి వెళ్ళాడు. మేమైతే ఉన్నాం. ఇక్కడితో అయితే బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం. వీడియో నచ్చినట్టయితే హర్ష డైలీ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.